వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ 850వ కథ, వీకే 850. డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ మంచు కింద ఉక్కపోత. ఈ కథ 2020 మే జూలై సంచిక రమ్య భారతిలో ప్రచురించబడింది. 12వ జాతీయ స్థాయి చిన్న కథల పోటీలలో ప్రథమ స్థాయి సోమేపల్లి పురస్కారం 2500 రూపాయలు పొందిన కథ. దేశం కోసం కథలు సిరీస్ కథ. ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత డాక్టర్ జడా సుబ్బారావు గారు తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. కథ, కవిత, పాట, వ్యాసరచన వీరి అభిరుచులు. దాదాపు 70 కథలు, 70కి పైగా కవితలు, 25కి పైగా పాటలు వారి కలం నుండి జాలువారాయి. 3 కథా సంపుటాలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 సమీక్షా గ్రంథం వెలువరించారు. వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు అందుకున్నారు. వీరి దేవుడు భార్య కథ కన్నడంలోకి అనువదించబడింది. వీరి కథలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరగడం విశేషం. వీరి ములక్కరం కథ హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు ఎంఏ పాఠ్యాంశంగా చేర్చింది. నూజివీడు IIIT లాంటి సాంకేతిక విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తూ కథా సాహిత్యంలో ఎంతో కృషి చేస్తున్నారు. వీరి కథ ఇప్పుడు విందాం. అడుగు తీసి అడుగు వేస్తుంటే వెన్ను జలధరించింది. ఒక్కో అడుగు లోపలికి దిగిపోయి నన్ను భూమి పొరల్లో నిక్షిప్తం చేసుకుంటుందేమో అన్నంత భారంగా అడుగులు పడుతున్నాయి. తెల్లని మబ్బుల్ని చుంబిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఎత్తైన పర్వత శిఖరాల్ని, మబ్బులకు కొండలకు మధ్యలో మిగిలిన ప్రాంతంలో బారులు బారులుగా ఎగురుతూ కనిపిస్తున్న పక్షుల్ని, ఒకదాని మీద ఒకదాన్ని పేర్చినట్లుగా ఉన్న మబ్బుల దొంతరల్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు పుస్తకాల్లో చదువుతున్న మంచు తాలూకా పాఠాలన్నీ నా కళ్ళ ముందు అందంగానో అబ్బురమైన దృశ్యాలుగానో మారి కాళ్ళ కింద కరిగిపోతున్నాయి. నడకతో పాటే ఆలోచనలు కూడా ఎడతెగక పడుతున్న వానచినుకుల్లా వెంబడించసాగాయి. సౌకర్యాలను విడిచిపెట్టి మృత్యు కౌగిలిని ముద్దు పెట్టుకోవాలని తనెందుకు తపనపడ్డాడు? కన్నవారిని, ఉన్న ఊరిని విడిచిపెట్టి కఠిన మంచు శిలల మధ్య కాలు మోపాలని ఎందుకు ఉవ్విళ్ళూరాడు? ఉరకలేసే యవ్వనాన్ని ఉల్లాసంగా గడపకుండా మంచు తుఫానులతో మమేకమవ్వాలని ఎందుకు అనుకున్నాడు? సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటిగా తేనెటీగల గుంపులా దాడి చేస్తున్న ఆలోచనల్ని విదిల్చుకుంటూ ముందుకు సాగాడు. జీవితంలో కొన్ని పనులు మనకు ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. మరికొన్ని పనులు ఇతరుల బలవంతం మీద చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని పనులు మాత్రం పూర్తిగా మన ఇష్టంతోనే ఎంచుకుని చేయటం మన వ్యక్తిత్వానికి రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది. సైనికుల డ్రెస్సు వేసుకుని తుపాకీ పట్టుకుని మంచు కొండల మధ్య కాపలా కాయడం తనను ప్రతిరోజు వెంబడించే అందమైన కల. నిట్టూర్పు వడగాల్పుల నిరీక్షణ అనంతరం నా కలను తీర్చుకున్నప్పుడు గుండె ఉద్వేగంతో బరువెక్కింది. నా వయసు ఖచ్చితంగా చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు. 10 ఏళ్లకే 15 ఏళ్ల వాడిలా పొడుగ్గా కనిపించడం అందుకు కారణం కావచ్చు. ఏటిగట్టునున్న చెట్టు మీద నుండి అమాంతం కిందనున్న కాలువలోకి దూకి చేపలాగా కింద నుండి పైకి వస్తుంటే అందరూ వీడికెంత గుండె ధైర్యం అని చెప్పుకునేవాళ్ళు. అలుపెరగకుండా కాలువల్లోని పడవలతో పోటీ పడి ఈత కొడుతుంటే
వయస్సుకు మించిన పనిగాడని అనుకునేవాళ్ళు. భయం తెలియకుండా అర్ధరాత్రో అపరాత్రో ఏ పనికైనా వెళ్ళేనని చూసి వీడిని చూసి దయ్యాలు కూడా పారిపోతాయని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. చాలా వరకు భవిష్యత్తులో ఏర్పడే పరిస్థితులకు బాల్యమే పునాది వేస్తుందేమో. బాల్యంలో చూపించిన గుండె ధైర్యం, తెగువ, భయపడకుండా ఏ పనైనా చేయడానికి దూసుకెళ్లే సాహస గుణమే నన్ను ఒక సైనికుణ్ణి కావడానికి పూరికొల్పిందేమో. ఆగస్టు 15కో జనవరి 26కో జాతీయ జెండాకు వందనం చేయటం ఒక మర్చిపోలేని అనుభూతినిస్తే, నిత్యము ఆ జెండాను గుండెలపై మోసే బాధ్యత భుజాన వేసుకుంటే ఒళ్ళెంత జరదరిస్తుందో మాటల్లో చెప్పటం కష్టమే. ఎప్పుడో వచ్చే యుద్ధాలను, అందులో జరిగే మరణాలను తలుచుకుని అడుగులు వేయటం మర్చిపోతే అంతకు మించిన అవమానం లేదు. దేశం ఏమిచ్చినా ఇవ్వకపోయినా భక్తితో దేశానికి సేవ చేసే అవకాశం వస్తే దాన్ని మించిన అదృష్టం మరొకటి ఉండదు. సియాచిన్ సరిహద్దుల్లో కాపలా కాయడానికి వచ్చిన వేల మంది సైనికుల్లో నేనొకడిని. తనను కన్నవాళ్ళని, తను కన్నవాళ్ళని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా ఈ మంచు తుఫానులతో సహచర్యం చేయడం సాహసమే. మరణాన్ని అరికాళ్లల్లో పెట్టుకుని నడక సాగించటం ఎంత భయంకర అనుభవమో తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. శత్రుదేశ సైనికులతో పోరాడి మరణించడం ఒక ఎత్తైతే, వాతావరణ పరిస్థితులకు ఎదురీది బతకటం నిజంగా పునర్జన్మే. నేను, నాలాగా కొందరు, వారిలాగా మరికొందరు నిత్యము నిద్రను మాని పహారా కాస్తుంటాము. వీపు మీద బరువులు మోస్తూ విపరీత చలిగాలులతో నడక సాగించటం మాకు నిత్య కృత్యం. సియాచిన్ అంటే గులాబీల లోయ అని సహచరుడు చెప్పిన మాట విని నవ్వుకున్నాను. ఎందుకొచ్చిందో మరి ఆ పేరు. బహుశా కనుచూపు మేర పరుచుకున్న మంచు పర్వతాలన్నీ తెల్ల గులాబీలా భ్రమింపచేస్తాయేమో. ఆకుల మాటునో పువ్వుల చాటునో దాక్కున్న ముళ్ళనే ఆపదలను కనపడనీయకుండా ఊరిస్తుంటాయేమో. కానీ వ్యవహారంలో మాత్రం గులాబీల కంటే ముళ్ళే ఎక్కువ. విపరీతంగా వీచే చలిగాలులకు రేగిన మంచు తుఫానులతో పాటు వంటికి గుచ్చుకున్న మంచు రేణువులు నిజంగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. కాళ్ల కింది మంచు పెళ్లలో ఎప్పుడు కరిగిపోయి లోపలికి కూలిపోతాయో తెలియదు. పేర్చిన మబ్బుతనకల్లా ఉన్న మంచుగడ్డలు విరిగిపోయి ఎప్పుడు మృత్యువు కబళిస్తుందో తెలియదు. ముందు నడుస్తున్న సైనికుణ్ణి వెంబడిస్తూ అతడిచ్చిన తాడు సాయంతో ముందుకు కదులుతుంటాం. మేము చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరేలోపు విరుచుకుపడే మంచుగాలులు చూసి అంత చలిలోనూ దేహంలో ఉక్కపోత మొదలవుతుంది. ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. వేసుకున్న దుస్తుల్ని దాటుకుని శరీరాన్ని తాకుతున్న చలి ఎముకల్ని కొరుక్కు తింటూ ఉంటుంది. ఇక్కడ మేము ఉండేది 3 నెలలే అయినా ఒక్కో క్షణం ఒక్కో యుగంలా మారి భయపెడుతుంటుంది. ఆలస్యమైతే సెకన్ల వ్యవధిలో తినే ఆహారం మంచుగడ్డలా మారిపోవటం చాలాసార్లు చూశాను. అయినా ఆకలికి మించిన దేశభక్తేదో కొత్త ఊపిరి నాలో నింపుతుండేది. జాతీయ జెండా అంటే అవసరాన్ని బట్టి రూపాన్ని మార్చే ఊసర వెళ్ళి అలవాటుగా చేసే నమస్కారం కాదని, అంతకంటే అతీతమైన శక్తేదో 3 రంగుల్లోనూ మిళితమై సమగ్రత, సహజీవనం, సార్వభౌమాధికారానికి నేను ప్రతినిధిని అనే విషయాన్ని గుర్తు చేసి నాలో స్ఫూర్తి నింపేది. చేతులతో మెడ గట్టిగా పట్టి వదులుతున్నట్టు చల్లగాలి ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. ఎందుకో ఆ క్షణం నా తండ్రి గుర్తొచ్చాడు. అంత చెడ్డ మనిషి కాడు, అయినా అవసరానికి అనుగుణంగా తన తండ్రి మారాడో లేక అవసరాలే మార్చేశాయో తనకిప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వోద్యోగిగా వచ్చే జీతం సరిపోక లంచాలకు అలవాటు పడ్డాడు. సంపద ఉప్పు నీటి లాంటిదని మర్చిపోయాడు. అవసరం తీరాక కూడా కొత్త అవసరాలను పుట్టించే ధనదాహం అంత త్వరగా బదలదని గుర్తించలేకపోయాడు. మమ్మల్ని సుఖంగా ముంచటం కోసమే తాను లంచాలు తీసుకుంటున్నానని సమర్థించుకున్నాడు. చేసిన తప్పుల వల్ల జైలు శిక్ష పడి అందరిలోనూ పరువు పోతుందని భయపడి
విషం తాగాడు. చనిపోయే ముందు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. ఆదర్శాలు అన్నం పెట్టవు, నీతి నిజాయితీలు కడుపు నింపవు. దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలి, అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. నేను ఓడిపోయానో గెలిచానో నాకు తెలియదు. ఎలా బతికినా మరణానికి ఎవరూ అతీతులు కారని గ్రహించాను. రేపటి నుంచి అవినీతిపరుడుగా, లంచగొండిగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆ నింద వల్ల కుటుంబం ఎన్ని అవమానాలను భరించాలో ఊహిస్తుంటే భయం వేస్తోంది. నా పనుల వల్ల మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాను. నేను వెళ్ళిన దారిలో వెళ్ళమని చెప్పను. ఇప్పటిదాకా నా సంపాదన అక్కర్లేదని ఇల్లు విడిచి నీ బతుకు నువ్వు బతికావు. అవసరాల కంటే ఆశయాలే గొప్పవని భావించిన కొడుకు చేతిలో మరణించటం ఒక రకంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అనుకుంటా. ఏది నీకు మేలు చేస్తుందో ఆ దారిలోనే ప్రయాణించు. వాలిపోయిన తండ్రి దేహం వంక విషాదంగా చూశాను. చిన్నప్పుడు ఆగస్టు 15కి జనవరి 26కి తండ్రి నేర్పించిన దేశభక్తి గీతాలు గుర్తుకొచ్చాయి. ఒక్కోసారి ఒక్కో స్వాతంత్ర్య సమరయోధుడి వేషం వేసి మురుసుకునేవాడు. దేశభక్తిని ప్రకటించడం అంటే ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడని త్యాగమని, పెద్దవాళ్ల మాటలకు విలువనివ్వాలని చెప్పేవాడు. ఆదర్శాలన్నీ గాలికి చెదిరిన మబ్బుల్లా తేలిపోగా ఇప్పుడు అవినీతి బురదలో చిక్కి నిర్జీవంగా మారిపోయాడు. ఏదైనా పోయిన చోటే వెతుక్కోమని పెద్దలు చెప్తారు. అందుకే అవినీతి వ్రణాలు మంచుగడ్డలతోనే పునీతమవుతాయని భావించాను. నా తండ్రి నన్ను కని పాపాన్ని కడిగేసుకున్నాడు. నేను పుణ్యభూమి వడిలో తలవాల్చి నా రుణం తీర్చుకోవాలనుకున్నాను. మంచు తుఫానులు శరీరాన్ని ఛిద్రం చేసిన, మంచు పెళ్లల మీద పడి మరణం సమీపించిన, వాతావరణం సరిపడక ఆయువు అనంత వాయువుల్లో కలిసినా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒకటే లక్ష్యం. నేను ఒక్కడినే ఒక సమూహంగా మారి కోట్లాది భారతీయుల రుణం తీర్చుకోవడం, పొంచి ఉన్న శత్రు దేశాలను మట్టుపెట్టి మంచుకొండల సాక్షిగా దేశానికి రక్షణ కల్పించటం, ఈ దేహాన్ని తృణప్రాయంగా భరతమాత పాదాలకు సమర్పించి నన్ను పునీతం చేసుకోవడం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఇంతవరకు మీరు వినిపించే కథ 850వ కథ వీకే 850. డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ మంచు కింద ఉక్కపోత. ఈ కథ 2020 మే జూలై సంచిక రమ్య భారతిలో ప్రచురించబడింది. 12వ జాతీయ స్థాయి చిన్న కథల పోటీలలో ప్రథమ స్థాయి సోమేపల్లి పురస్కారం 2500 రూపాయలు పొందిన కథ దేశం కోసం కథలు సిరీస్ కథ. ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.